ఏపీలో వైసీపీ ఓటమి పాలు కాబోతోందా? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గెలుపు ఖాయమైందా? ఇప్పుడిదే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా, వైసీపీ నేతలు మాత్రం అంత కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు. అంతేకాదు, వారి మాటల్లో వైసీపీ ఓటమి ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయం. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఓవైపు ఎన్నికలలో తమ విజయం ఖాయమని కూటమి నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. ఇటువంటి సమయంలో సజ్జల మాత్రం తాము చేతులు దించేశామని అంటున్నారు. దీంతో ఈ ఎన్నికలలో తమ ఓటమి ఖాయమని వైసీపీ నేతలు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికలలో గెలవలేమని, అందుకే ఇప్పటి నుండే వైసీపీ నేతలు ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసు, ఇంకోరికి నోటీసు, వాళ్ళకు వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు అని పెడుతున్నారు. అలాగే కేసులు బుక్ అవుతున్నాయి మా వాళ్ళ మీద. ఎక్కడ ఆప్షన్స్ ఎవరిని స్పేర్ చేయట్లేదు. ఎట్లా సాధ్యమైందంటే నిష్పాక్షికంగా ఉన్నాం కాబట్టి, నిష్పాక్షికంగా ఉండాలనే ఆలోచన ఉంది కాబట్టి, ఎలాగూ హ్యాండ్స్ డౌన్ నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే నేను ఇంతకుముందు అన్నట్టు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసు, ఇంకోరికి నోటీసు, వాళ్ళకు వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు అని పెడుతున్నారు. అలాగే కేసులు బుక్ అవుతున్నాయి మా వాళ్ళ మీద. ఎక్కడ ఆప్షన్స్ ఎవరిని స్పేర్ చేయట్లేదు. ఎట్లా సాధ్యమైందంటే నిష్పాక్షికంగా ఉన్నాం కాబట్టి, నిష్పాక్షికంగా ఉండాలనే ఆలోచన ఉంది కాబట్టి, ఎలాగూ హ్యాండ్స్ డౌన్ నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే నేను ఇంతకుముందు అన్నట్టు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసు, ఇంకోరికి నోటీసు, వాళ్ళకు ఇప్పటికే సర్వేలన్నీ కూటమిదే విజయమని కూడైకూస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా వైసీపీ గెలవడం అసాధ్యమేనని తేల్చి చెప్పేశారు. ఈ 5 ఏళ్లలో సంక్షేమం పేరుతో డబ్బులు పంచడం తప్ప వైసీపీ చేసిందేమీ లేదు. రాజధాని విషయంలో జగన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరాన్ని పూర్తి చేయలేదు. వైసీపీ నేతలపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఏపీ ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితిలో లేరు. గ్రౌండ్ రియాలిటీ ఏంటో వైసీపీ నేతలకు బాగా అర్థమైనట్టు కనిపిస్తోంది. అందుకే సజ్జల వంటి వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సిబిఐ అరెస్ట్